కన్నసాగర్ గారు, ఇప్పుడంటే చర్చలు సానుకూలంగా ముగిస్తే ఏంటి, ఒకవేళ మనం పెట్టే డిమాండ్లకు కనుక తలగొకపోతే పరిస్థితి ఏంటి అనేది, పిఓకి స్వాధీనం చేసుకోవాల్సిందన్న పెద్ద ఎత్తున భారత్ నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అంటే ఎలా ఉంటాయి చర్చలు అనడానికి ఏదన్నా అంటే మీ సీనియారిటీ ప్రకారం పార్థసారథి గారు ఇప్పటికే చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీ సీనియారిటీ ప్రకారము ఈ చర్చలు సఫలమైతే ఏంటి సిచ్యువేషను, ఒకవేళ కనుక వంకర బుద్ధి చూపిస్తే ఏంటి సిచ్యువేషన్? చర్చలు సఫలం కావాలంటే మన కండిషన్స్ ఒప్పుకుంటేనే చర్చలు కండిషన్ సఫలమైతే, అదర్వైజ్ అయితే లేదు అవకాశం. ఎందుకు అంటే మనము 1947 నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే ఎప్పుడు భారతదేశము విజయం సాధించే దశలో ఉన్నప్పుడు మాత్రమే పాకిస్తాను ఈ అమెరికా కానీ వివిధ దేశాల నుంచి ఇంటర్ఫీరెన్స్ తీసుకొని వచ్చి మనం గెలిచిన యుద్ధాలను కూడా ఈ శాంతి చర్చల పేరు మీద మనను సీజ్ ఫైర్ చేపించేసేసి మనకు రావాల్సినటువంటి మనం ఆ యుద్ధం యొక్క పర్పస్ ని చాలాసార్లు ఫెయిల్ అయినాం. ఈసారి పదే పదే మనము ఎదురుదాడులు ఎదుర్కొంటూ మనకు వెనక నుంచి వెన్నుపోట్లు అనుభవిస్తూ ఈరోజు టెర్రరిస్ట్ అటాక్ రూపంగా బాంబ్లాస్ట్ రూపంగా ఎన్నో రకాలుగా ఈ రూపంగా జరుగుతున్నటువంటి దానికి తుది ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఒక్కటే ఒక్క ఆలోచనతోటి ఈరోజు భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధూర్ ని తీసుకోవడం జరిగింది. ఈ శాంతి చర్చలు సీజ్ ఫైర్ వయలేషన్ ఏమైందండి, మొన్న 2 days బ్యాక్ సీజ్ ఫైర్ వయలేషన్ మాట్లాడుకున్న జస్ట్ ఒక ½ an hour 1 hour లోపలే మళ్ళీ వయలేషన్ చేయడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ ఇంకొక వారం రోజులు కూడా యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఎయిర్ బేస్ల పైన కూడా మనం దాడులు చేయడం జరిగింది, వాళ్ళ సైనిక స్థావరాలను వాళ్ళ దాడులు చేయడం జరిగింది, వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ పైన దాడులు చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే వాళ్ళు చైనా నుంచి తెచ్చుకున్నారో అది టోటల్ గా విఫలం కావడం, వాళ్ళు టర్కీ నుంచి తీసుకొచ్చినటువంటి డ్రోన్స్ ఏదైతే భారతదేశం పైన ప్రయోగం చేసినారు, భారతదేశం దాడికి ఉపయోగించారు, అవన్నీ కూడా మన ఎయిర్ డిఫెన్స్ రష్యా యొక్క సహాయక మనం తీసుకున్నటువంటి S-400 ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దాన్ని నిర్వీర్యం చేయడం, వాటి అన్నింటిని కూడా చూస్తూ ఉంటే మనం టోటలీ అప్పర్ హ్యాండ్ లో ఉన్నాము. మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రిసైజ్ దాడుల ద్వారా ఎటువంటి సివిలియన్ వాళ్ళ ఆస్తులకు ప్రాణ నష్టం చేయకుండా కేవలం టెర్రరిస్ట్ పైన దాడి చేయడం ఏదైతుందో కేవలం ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని గత 40 సంవత్సరాలుగా పాకిస్తాన్ ISI పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి కుట్రల నేపథ్యంలో ఏదైతే రాబోయే 50 సంవత్సరాలు భారతదేశాన్ని ఏ రకంగానైతే వార్ బై 1000 కట్స్ ఏదైతే వాళ్ళు వాడిన పదం ఏదైనా చేసి వీళ్ళు బ్లీడ్ యూ బై 1000 కట్స్ అని చెప్పారు. అంటే అనేక రకాలుగా ఏ రకంగా అయితే ఆ రకంగా ఇంతకుముందు రాళ్ళ దాడులు చేయించేది కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడం చేయడం జరిగింది. ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తర్వాత రాళ్ళ దాడి అయిపోయింది, నోట్ బందీ చేసిన తర్వాత రాళ్ళ దాడి అయిపోయింది. ఈ రకంగా అనేక రకాల చేసినప్పటికీ మళ్ళీ పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులను పంపడం, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ పౌరుల పైన, భారతీయ ఆర్మడ్ ఫోర్సెస్ పైన, ఇక్కడ ఉన్న పారామిలిటరీ ఫోర్సెస్ పైన ఇక్కడ ఏదో రకంగా ధ్వంసం చేసేటువంటి ప్రయాణం, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నం, ఇక్కడ ప్రాణ నష్టం చేసే ప్రయత్నం ఏముందో ఇది పదే పదే ఎదుర్కొనడం, ఇదంతా కూడా మనం అన్నెసెసరీ థింగ్. దీనికి ఒకటేసారి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చారు. శాంతి చర్చలు అనేది కేవలం అమెరికన్ ఇంట్రెస్ట్ లో కూడా ఉండొచ్చు, అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. ఈరోజు రష్యా నుంచి తీసుకొచ్చినట్టే S-400 సక్సెస్ఫుల్ గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈరోజు పనిచేస్తోంది భారతదేశం పైన. తర్వాత రష్యా కొలాబరేషన్ తోటి మనం తయారు చేసిన బ్రహ్మోస్ ఈరోజు సూపర్ సోనిక్ మిజైల్స్ ఏదైతే రాడార్ కూడా పసిగట్టలేనటువంటి వేగంతో వెళ్ళి కైనటిక్ ఎనర్జీ వేగంతో వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించగలిగేటువంటి బ్రహ్మోస్ మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మిజైల్ సిస్టమ్ సక్సెస్ఫుల్ గా అవుతుంది. చైనా నుంచి టర్కీ నుంచి వచ్చినటువంటి ఈ డ్రోన్స్ కానీ ఎయిర్ డిఫెన్సెస్ కానీ ఫెయిల్ అవుతుంది. మనం ఇంతకుముందు F-16 యుద్ధ విమానాలు అమెరికా నుంచి తెచ్చుకున్నాం, ఇప్పుడు దాన్ని రిప్లేస్ చేసుకుంటూ మనము ఫ్రాన్స్ నుంచి దసాల్ట్ తయారు చేసినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే అమెరికన్ ఆర్మ్స్
ఇండస్ట్రీ పైన ఒక దెబ్బ పడే అవకాశం ఉంది. రష్యా యొక్క డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ యొక్క గొప్పతనం కూడా ప్రపంచం గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల రాబోయే కాలంలో వాళ్ళకు జరిగేటువంటి ఇంట్రెస్ట్ దెబ్బతినటువంటి క్రమంలో వాళ్ళు జోక్యం చేసుకునే ప్రయత్నం చేసి ఉంటారు. కానీ ఒక చర్చలు సఫలం అనేది ఏదైనా జరిగితే అది కేవలం భారతదేశం ఏ సంకల్పంతో అయితే ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకెళ్లిందో ఆ సంకల్పం పూర్తిగా టెర్రరిస్ట్ స్థావరాలను, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, టెర్రరిస్ట్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు, శక్తులు ఎందరూ ఉన్నారో వాళ్ళని నిర్మూలించడము, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతుందో దాన్ని తిరిగి తీసుకోవడం, అదొక్కటే లక్ష్యంగా చర్చలు సఫలమైతే అంటే అవి సఫలం. ఎందుకంటే మనకు పొలిటికల్ విల్ ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ లో పొలిటికల్ విల్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పొలిటికల్ విల్ ఉంది, సమర్థమైన ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది. ఈ రోజు మనం యుద్ధం ఆపరేషన్ సింధూర్ ఆపరేట్ స్టార్ట్ చేద్దామనే లోపల ఉన్నటువంటి అన్ని కీలక లొకేషన్స్ లో మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టాము, ఫైటర్ జెట్స్ రెడీ చేశాము, మన బలగాలు మన బార్డర్ దగ్గర ఉన్నాయి. మన యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్ ధ్వంసం చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో రెడీ ఉన్నది. అన్ని సన్నిధంగా ఉన్నాం, అప్పర్ హ్యాండ్ లో ఉన్నాం. ఈ సందర్భంలో మనక ఈ శాంతి చర్చల సీస్ఫైర్ అనేది టెంపరీ. మీకు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అనేది ఎక్కడ ఆగలేదు, కంటిన్యూ జరుగుతోంది. ఎప్పుడెక్కడైతే సీస్ఫైర్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, సీస్ఫైర్ చెప్పి తర్వాత సీస్ఫైర్ వైలేషన్ చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా భారతదేశం బలగాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని దానికి ధీటుగా తిప్పికొడుతున్నాయి. కాబట్టి మనం అప్పర్ హ్యాండ్ లో ఉన్నాము, ఎక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. శాంతి చర్చలు అనే నెపంతో ఏదన్నా మనం ముందుకు ప్రస్తావన తీసుకొచ్చారో దాంట్లో గనక సక్సెస్ కావాలంటే కేవలం భారతదేశ ఇంట్రెస్ట్లను కాపాడుకొని భారతదేశ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా నిర్ణయాలు జరిగితేనే సక్సెస్ అవుతుంది, అని అదర్వైజ్ అయితే కాదు. ఓకే.